మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాలు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు ఒక్కడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్య ఆచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో ధర్మశాస్త్రాన్ని మేము పటిష్టంగా పాటిస్తున్నాము, ధర్మశాస్త్రానికి అనుగుణంగా మేము నడుచుకుంటున్నాము అని చెప్పేటువంటి శాస్త్రులకు, పరిశీలకు, సద్దుకైలకు ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఒక డీటైనటువంటి మాట. మీరు మీ తల్లిదండ్రులను ఘనపరచాలనే సంగతి ఎరిగి ఉన్నారు, ధర్మశాస్త్రము దానిని తేటగా బోధించుచున్నది. అయితే మీరు మీ తల్లిదండ్రులకు చేయవలసినటువంటి సందర్భంలో ఆ బాధ్యతను మీరు నెరవేర్చవలసినటువంటి సమయంలో మీరు పలుకుతున్నటువంటి మాట ఎంత బుద్ధిహీనమైనది. నా తండ్రి, నా తల్లి, నా తల్లిదండ్రులారా, మీకు నేను ఎన్నో చేయాలి అని అనుకుంటున్నాను, కానీ మీకు ఏదైతే చేద్దామని అనుకుంటున్నానో అదంతా కూడా నేను దేవునికి అర్పించేశాను అని ఒక బుద్ధిహీనమైనటువంటి మాటను మీరు మాట్లాడుతున్నారు. కొర్బాను అనేటువంటి పదాన్ని మీరు ఉచ్చరిస్తున్నారు. దేవుని ఆజ్ఞను అనుసరించి జీవించడానికి మీరు వెనకడుగు వేస్తూ పారంపర్యాచారాలను అనుసరించడానికి, ఆ పరంపరను కొనసాగించడానికి మీరు ముందడుగు వేస్తున్నారు అని ప్రభు వారిని గద్దిస్తున్నటువంటి మాటను మనం చూస్తాం. వీటన్నిటికీ ఈ యొక్క విషయం అంతటికి, ఈ చరిత్ర అంతటికి ఒకే ఒక పదాన్ని మనం చూసినట్లయితే ఆ మాట సరిగ్గా సరిపోతుంది. అది 7వ అధ్యాయము 7వ వచనం. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఈ శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీరందరూ మూకుమ్మడిగా చేస్తున్నటువంటి పని ఏదనగా మానవులు కల్పించిన పద్ధతులను దేవోక్తుల వలె బోధిస్తూ వారి హృదయం దేవునికి దూరం చేసుకుంటున్నారు. మరియు వీరు చేసేటువంటి ఆ దుర్మార్గమైనటువంటి బోధ వలన, ఆ తప్పుడు బోధ వలన, ఆ అజ్ఞానపు ఉపదేశం వలన అనేకులు ప్రభావితం చెంది, అనేకులు పురుకొల్పబడి ఆ క్రియలు చేయడానికి వారు కూడా అడుగు వేస్తున్నారు. వీరు పాప మార్గంలో నడుస్తున్నది కాక, వీరు గుడ్డివారినది కాక, వీరిని అనుసరిస్తున్న వారిని సైతం గుడ్డివారిగా మార్చివేస్తున్నారు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొర్బాను అనేటువంటి పదం చాలా శ్రేష్టమైనది. కొర్బాను అనగా దైవార్పితం అని దాని అర్థం. ఇది హిబ్రూ భాషకు సంబంధించినది. దేవునికి నేను మొక్కుకున్నాను, ఇది దేవునికే పూర్తిగా అర్పితము, ఇది దేవునికి సంబంధించినది, ఇక దీనితో నాకు నిమిత్తం లేదు, ఇది నా చేతికి సంబంధించినది, ఇది నా స్వాస్యము కాదు అని చెప్పడంలో కొర్బాన్ అనేటువంటి పదాన్ని వినియోగిస్తారు. మనం తోరా అనగా ధర్మశాస్త్రం కాండాలలో ఈ పదాన్ని ఎక్కువగా చూస్తాం. అయితే వీరు ఈ కొర్బాను అనేటువంటి పదాన్ని పట్టుకొని నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను పక్కన పెట్టి దేవునికి అర్పించేశామని ఆ స్వాస్యాన్ని, ఆ అర్పణను, ఆ కానుకను, ఆ ధనమును వీరు దొంగల వలె దోచుకుంటూ వీరు ధనవృద్ధి చేసుకుంటూ ఉన్నారు. అందుకే ప్రభువు దాన్ని గద్దించాడు. నేటి దినాల్లో మనం గమనిస్తున్నట్లయితే మానవులు కల్పించినటువంటి పారంపర్యాచారాలను అనుసరించి జీవించడానికి ముందడుగు వేస్తారు, కానీ దేవుని ఆజ్ఞను అనుసరించి జీవించడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. అనేకులు మనకు ఇట్టి గుడ్డితనం కలిగినటువంటి పరిస్థితుల్లో మనకు తటస్థిస్తూ ఉంటారు. వారు తలను వస్త్రాలు ధరించడానికి, లేదా బైబిల్ పట్టుకొని బయటకు వెళ్ళడానికి, లేదా సంగీతంతో పాటలు పాడడానికి, లేదా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా మందిరాన్ని కట్టడానికి, ఇలాంటి వాటికి ప్రాధాన్యతనిస్తారు. మంచిదే. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏదనగా హృదయ అంతరంగంలో నుండి ఆ పని జరగాలి. మనుషుల మెప్పు కొరకు, లేదా మనుషుల పారంపర్యాచారముగా మా పితరులు మాకు ఇది బోధించారు అన్నటువంటి మార్గంలో అడుగువేయక, దానిలో ఉన్నటువంటి రహస్యమును, మర్మమును, నిగూఢముగా దాగి ఉన్నటువంటి అర్పణను, సమర్పణను మనం గుర్తించిన వారముగా నిలిచి ఉండాలని నేడు వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నారు. వీరికి చెప్పినటువంటి మాట ఏదనగా నిర్గమకాండంలో ఆయన ఆజ్ఞలను గూర్చి సెలవిస్తున్నప్పుడు మనం చూస్తాం, నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని. నువ్వు సన్మానించు, నువ్వు తల్లిదండ్రులను ప్రేమించు, బాధ్యతను నిర్వర్తించు.
అయితే ఆ బాధ్యతలను నిర్వర్తించక నేను దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నాను అని అంటే ఎంత బుద్ధిహీనమైనటువంటి విషయం. నేను ఆ ధనమును మీకు ఆహారం పెట్టవలసినటువంటి, మీకు మందులు ఇవ్వవలసినటువంటి, మీ యోగక్షేమములు చూసుకోవలసినటువంటి ఆ పైకమును నేను సహవాసములో మందిరానికి దేవునికి అర్పించేశాను అంటే అది ఎంతో అజ్ఞానమైనటువంటి పరిస్థితి. అందుకే ప్రభు అంటున్నారు, మీరు మానవులు కల్పించిన దానిని ఎంతో గట్టిగా పట్టుకొని ఆ ప్రకారం జీవించాలని కట్టుదిట్టముగా మీ మనుగడను మార్చుకుంటూ ఉన్నారు. అయితే అంతకంటే ముఖ్యంగా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఇంకెంత పటిష్టంగా మీరు ఆచరించవలసిన వారై ఉన్నారు. అయ్యో నా ప్రియ సహోదరులారా, మీరు ఆజ్ఞను ప్రక్కన పెట్టి ఆచారాలను అనుసరించి జీవిస్తున్నారే. మీకు కావలసింది ఆచారం కాదు, ఆజ్ఞ. ఆచారంతో పని చేయడం కాదు, ఆత్మీయ విలువలు కలిగి పని చేయాలి. పెదవులతో స్తుతించడం కాదు, హృదయ లోతుల్లో నుండి ఆయనను స్తుతించాలి. వాక్యాన్ని పెదవులతో పైపైన చదువుకుంటూ వెళ్ళట కాదు, అది మన హృదయం అనేటువంటి పలక మీద ముద్రించుకోవాలి. వాక్యాన్ని విన్నాము అని కాదు, ఆ వాక్యాన్ని మన మనసులో పదిలము చేసుకొని ఆ ప్రకారం మనుగడను కొనసాగించాలి. అయితే ఈ అంత్య దినాలలో మానవులు కల్పించినటువంటి పద్ధతులు బహు విస్తారముగా విజృంభించి ఉన్నవి. ఆరాధన చేయాలంటే సంగీతము తప్పనిసరి, వాక్యాన్ని బోధించాలంటే అత్తరు తప్పనిసరి, స్టేజ్ మీద నిలబడాలి అంటే విలువైన వస్త్రాలు తప్పనిసరి, సువార్తను అందించాలి అంటే కూడికలు పెట్టాలి, సువార్తను అందించాలి అంటే వెలగలిగినటువంటి విలువైనటువంటి కాంతి బుగ్గలు, శబ్ద తరంగాలు ఎంతో ముఖ్యం. అనగా లైటింగ్ స్పీకర్స్, పిఏ సిస్టము ఇవి తప్పనిసరి, మరియు ఎత్తైన బ్యానర్ తప్పనిసరి, మరియు వీడియో రికార్డింగ్ తప్పనిసరి. ఇలా మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి మానవ కల్పితమైనటువంటి ఆచారాలు తప్పనిసరిగా ఉంటాయి, కానీ పరిశుద్ధాత్మ తప్పనిసరి అయినటువంటి ఆలోచన వారికి ఉండదు. పవిత్రమైన జీవితం తప్పనిసరి అన్న ఆత్మీయ జ్ఞానం వారికి ఉండదు. ప్రార్థన తప్పనిసరి అన్నటువంటి ఆత్మీయ స్పృహ వారికి ఉండదు. అందుకే పరిశుద్ధాత్ముడు నేను సెలవిస్తున్నారు, మానవులు కల్పించినటువంటి పద్ధతుల కంటే ముఖ్యముగా దేవుని ఆజ్ఞను అనుసరించి జీవించడం ప్రాముఖ్యం. ఖుర్బాను అని మానవ కల్పితమైనటువంటి పద్ధతులకు మేము సమర్పించుకుని ఉన్నాము. మేము ముడి కట్టుకొని ఉంటాము, మడి కట్టుకొని ఉంటాము, తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటాము, సమయానికి వెళ్తాము, సంఘములో ఆలయంలో చేయవలసినటువంటి పనులన్నీ నిర్వర్తిస్తాము, మేము బాగా పాట పాడతాము, సంగీతాన్ని బాగా వాయిస్తాము, మేము కానుకలు కూడా బాగా ఇస్తాము అని చెప్పుకునే దానికంటే మన హృదయం ఆయనకు సమర్పించాలి. దైవార్పితంగా ముందు మన హృదయాన్ని ఆయనకి అప్పగించాలి, మరియు ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడానికి మన జీవితమును ఆయనకు అర్పించాలి. ప్రభు కోరుకుంటున్నట్లుగా అట్టి ఖుర్బాను అనేటువంటి నిజమైన సత్యార్థముతో మానవ కల్పితాలను బట్టి కాక హృదయ లోతుల్లో నుండి పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ ఆత్మతోనూ మనం ఆయనను అనుసరిద్దాం. మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించడానికి నిర్వర్తించవలసినటువంటి ప్రతి బాధ్యతను సమగ్రవంతంగా, సక్రమంగా నిర్వర్తిద్దాం. ఆయన నిజమైనటువంటి బిడ్డలముగా, శిష్యులముగా, ఆయన రాజ్య పౌరులుగా మనం మార్చబడిన రాజ్యానికి వారసులుగా చేర్చబడదాం గాక. ఈ నదుల మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వెళ్తండి నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. ఖుర్బాను అనేటువంటి పదం యొక్క నిజమైనటువంటి అర్పణ గుర్చినటువంటి విషయం హృదయ లోతులో నుండి ఆజ్ఞపూర్వకంగా ఉండాలని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి ప్రతి వారి జీవితాన్ని మీద కట్టుకుంటూ కృప దయచేయండి. ఇంకను నీ వాక్యం యొక్క శక్తి వారి హృదయం ఏమాత్రం అపవాది దొంగిలించకుండా ఉన్నట్లుగా మీరు ఫలభరితంగా వారి జీవితాన్ని నిలబెట్టండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.